మిడిల్ ఈస్ట్ వల్ల ఇప్పుడు దుబాయ్కి తీవ్రమైనటువంటి నష్టం. యుద్ధం మహా అయితే వారము, 2 వారాలు, నెల రోజులు, 2 నెలలు కొనసాగుతుంది. అయినా సరే దుబాయ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు అనుకున్నారు మొదట్లో. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఎప్పటికప్పుడు యుద్ధాలతోనే మునిగిపోతుంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎప్పుడూ కూడా యుద్ధాల్లో ఉండడం వల్ల ఇప్పుడు ఇరాన్కి కూడా గల్ఫ్ దేశాలు శత్రువైపోయాయి. అందువల్ల ఇరాన్ ఎప్పటికప్పుడు గల్ఫ్ దేశాల మీద యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి, లేదంటే దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఇరాన్ ఏ గల్ఫ్ దేశాల మీద పెద్దగా దాడి చేయలేదు, కానీ అమెరికా స్థావరాలు ఉన్నటువంటి ప్రతి దేశం మీద ఇప్పుడైతే యుద్ధం చేస్తుంది. అయితే యుద్ధం అనేది మామూలుగానే సర్వసాధారణంగా యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. కానీ దుబాయ్ పరిస్థితి అలా కాదు. దుబాయ్ ఏర్పడిందే ఒక కృత్రిమంగా ఏర్పడినటువంటి నగరం. 1980వ దశకంలో ఇస్లామీకరణ చెందినప్పుడు పెద్దగా ఏమీ లేదు దుబాయ్లో. కేవలం 20 లక్షల మంది, అంటే 2 మిలియన్ల మంది మాత్రమే జనాభా ఉండేవారు. అది కూడా వాళ్ళకి చెందినటువంటి వారే. పెద్దగా అభివృద్ధి లేనటువంటి దేశం. ఆ తర్వాత 2 దశాబ్దాలకి ఎప్పుడైతే 1999 ఈ దశం అయిపోయిందో, 2000 సంవత్సరం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. మనం ఇంకా ఇస్లామీకరణ అనుకుని ఉంటే దుబాయ్ని ఎవరూ కూడా దేకరు. కేవలం చమురు మీద మాత్రమే బ్రతకలేమని గ్రహించినటువంటి దుబాయ్ పాలకులు మళ్ళీ వెంటనే ఇస్లామీకరణను వదిలేసి ప్రపంచీకరణ మీద పడ్డారు. అందుకే టెక్నాలజీని, రియల్ ఎస్టేట్ని, అలాగే మిగతా వాటి మీద కూడా మంచిగా, ముఖ్యంగా పర్యాటకం మీద అయితే మంచి పెట్టుబడులు పెట్టారు. అలాగే ఇతర దేశాధినేతలకు కూడా మంచి భరోసా ఇచ్చి వాళ్ళ చేత కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇప్పుడు ఈ పెట్టుబడిదారులందరూ కూడా భయపడిపోయే పరిస్థితి. ఇరాన్ ఈరోజు దాడి చేసిందంటే ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ఇంకా రేపు ఆ తర్వాత కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? ఇరాన్ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా దాడి చేస్తూనే ఉంటుంది. అమెరికా మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు ఏదో ఒక అల్లుకొల్లోలం సృష్టించడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి వారందరూ కూడా భయపడిపోతున్నారు. ఇరాను దుబాయ్లో ఉన్నటువంటి హోటల్స్ మీద, నౌకాశ్రయాల మీద, ఎయిర్పోర్ట్ల మీద దాడులు చేస్తుంది. దుబాయ్ ఎయిర్పోర్టు ఎంత కళాహీనంగా ఉందో ఇప్పుడు చూడండి. ఒకప్పుడు కళలాడేది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా మంచి దినిగా ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ ఏది అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్. ఈరోజు ఒక్కరు కూడా లేరు దుబాయ్ ఎయిర్పోర్ట్. హోటల్స్లో భయపడిపోతున్నారు ఒక్కొక్కరు. ప్రస్తుతానికి యుఏఈ అలాగే దుబాయ్ పాలకులు బయటకు వచ్చి తిరుగుతున్నారు ప్రజలకి ధైర్యం చెప్పడానికి. కానీ ఆ ధైర్యం సరిపోదు. ప్రజలకు మాత్రమే ధైర్యం. పెట్టుబడిదారుల పరిస్థితి ఏంటి? అందుకే పరిస్థితి చాలా దారుణంగా ఉంది దుబాయ్లో. పెట్టుబడిదారుల్లో భయం పోలేదంటే ఇంకా ఎప్పటికీ కూడా దాన్ని మార్చే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు భారతదేశానికి ఒక విధంగా లాభం. అక్కడ పెట్టుబడిదారులు బహుశా ఇటువైపు చూసే అవకాశాలు కూడా లేకపోలేదు.